అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ భేటీ కొనసాగుతోంది. అయితే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని సూచించారు. మళ్లీ మేము సభకు రావాలి అనే భావనతో ఎమ్మెల్యేలు పనిచేయాలి అన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని, ఎక్కడ విభేదాలకు తావు ఉండకూడదు అన్నారు. గ్రూపులను సహించేది లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి అప్డేట్స్. ఇలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు నాయుడు చేశారు. సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే బాధ్యత ఏదైతే ఉందో అది ఎమ్మెల్యేలు తీసుకోవాలి అంటూ సూచించడం జరిగింది. అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా ఉంటుంది, అలాగే అసెంబ్లీ సమావేశాలు వాటిలో ఇచ్చినటువంటి టైం ని ఎట్లా వినియోగపరచుకోవాలి అనే అంశాలకు సంబంధించినటువంటి అవగాహన పెంచుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరు అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సభకు రావాలి అనే భావనతోటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పనిచేయాలి. అలాగే సంక్షేమం, అభివృద్ధి ఏదైతే చేపడుతున్నామో దానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ అనేది రూపకల్పన చేశాం. కాబట్టి ఎక్కడా విభేదాలకు తావు లేకుండా గ్రూపు రాజకీయాలు అనేవి చేయడం మానేసి ప్రజల కోసం, అలాగే మీకు ఇచ్చినటువంటి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి పదవిని బట్టి పనిచేయాలని కూడా సూచించారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ పైన అవగాహనతోటి ముందుకు వెళ్ళాలి. కొత్త వారే కాకుండా పాత ఎమ్మెల్యేలు కూడా ఈ ఏదైతే బడ్జెట్ సమావేశాలకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత చాలా ఏదైతే క్లియర్ కట్ గా ఉండాలని కూడా సూచించడం జరిగింది. కష్టకాలంలో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందించామనే విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శీల.